దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు మరికొన్ని నూతన వాగ్దానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. గడిచిన సంవత్సరం అంతయు నాయన, గత కాలమంతయు తండ్రి, మీ కృపచేత మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రములు. ఇదిగో నాయన, మరి ఒక నూతన సంవత్సరంలోనికి మేము అడుగుపెట్టి ఉండగా తండ్రి, మీ కృపచేతను, మీ ఆత్మచేతను, మీ బలము చేతను ప్రభువా మీరు నింపండి. ఈ నూతన సంవత్సరము నాయన, మీ బిడల తండ్రి నూతనమైనటువంటి వాగ్దానముల చేత ప్రభువా నింపి మీకు సాక్షిగా జీవించుటకు నాయన, వారి ప్రతి అవసరతలు అక్కరలు తీర్చి ప్రభువ మీ రెక్కల చాటును బలపరిచి భద్రపరచుమని నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలోకి వెళ్దాం. క్రొత్త సంవత్సరము. ఈ నూతన సంవత్సరములో దేవుడు నీకు భరోసా ఇస్తున్నటువంటి దేవుని యొక్క వాగ్దానాలు లేక దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. నూతన సంవత్సరములో దేవుడు తన కృపచేత మిమ్ములను నింపబోతున్నాడు. నూతన సంవత్సరములో మరి ఎక్కువగా మిమ్మలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి విధానము చేత మీరు నింపబడాలని ఆశిస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళుకుందాం. మొదటిగా, ఈ నూతన సంవత్సరము నీవు నూతనంగా ప్రారంభించాలి. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో నీవు నూతనంగా ప్రారంభించాలని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, మునుపు జరిగినటువంటి విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొనవద్దు. గడిచిన 2025వ సంవత్సరంలో ఏవైతే జరిగి ఉన్నాయో, మునుపు జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని, బాధని, దిగులను మీరు విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఆ సంగతి తలుచుకున్నప్పుడల్లా నాకు బాధ, నాకు ఎక్కడ లేని దుఃఖವನ್ನು మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆ సంగతులను అసలు తలంచుకొనవద్దు. మునుపటి వాటిని మీరు మర్చిపోండి. ఈ నూతన సంవత్సరాన్ని మరలా క్రొత్తగా ప్రారంభించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 3:13 చెప్తూ ఉన్నాడు, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటిని అందుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటిని అందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టి ఉన్నావు. కాబట్టి నీవు మునుపు జరిగిన సంగతులన్నీ అసలు జ్ఞాపకం చేసుకొనవద్దు, వాటిని తలంచుకోవద్దు, దిగులు పడవద్దు, విచారపడవద్దు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండు. ముందున్న నీ విధానంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దానిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి యొక్క రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు నూతన సంవత్సరం నూతనంగా ప్రారంభించినప్పుడు రెండవదిగా దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేవుని కాపుదల ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు దయచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా ఎవరు ఎలాంటి ఆయుధం అంటే నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నిన్ను ఇబ్బందులు పెట్టాలని, నీకు నష్టాన్ని సమకూర్చాలని ఏదైతే రూపించుకుంటూ ఉంటారో, ఆలోచన చేసుకుంటూ ఉంటారో, ఉపాయాలు కలిగి ఉంటారు, పన్నాగాలు పన్నుతూ ఉంటారు, ఏదైతే ఉన్నాయో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము, ఏ మాట వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చినటువంటి విధానంలో వారి ఉపాయాలు ఏవి కూడా పనిచేయవో. నువ్వు దేవుని నమ్ము, ఆయన రెక్కల క్రిందకి రా. దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని కాపుదల.
దేవుని కాపుదల ఉన్నప్పుడు నీ విరోధి గురించి, నీకు వ్యతిరేకంగా మాట్లాడే మనుషుల గురించి, నీకు కీడు నష్టాన్ని తలపెట్టాలని చూసే మనుషుల గురించి నువ్వు పట్టించుకోవద్దు. దేవుని కాపుదల క్రిందకు నువ్వు రావా, వచ్చినట్లయితే దేవుని యొక్క మేలు ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ద్వారానే 1 కొరింథీ రాసిన పత్రిక 15:57 క్రీస్తు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడో ఆయన నీకు నీ కుటుంబానికి ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవునికి స్తోత్రములు చెల్లించాలి. నీకు జయము దేవుని ద్వారా వస్తుంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ నూతన సంవత్సరంలో నీకు జయము రాబోతుంది, వస్తుంది. నువ్వు నీ కుటుంబము కలిసి దేవుణ్ణి స్తుతించండి, దేవునికి స్తోత్రాలు చెల్లించండి, దేవుని ఘనపరచండి. దేవుని కొనియాడబడినట్లయితే, ఆయన కాపుదల క్రిందకు నీవు వచ్చినట్లయితే ఆయన కృపచేత నీవు నింపబడతావు. అందును బట్టి దేవుని యొక్క కాపుదల నీకు నూతన సంవత్సరంలో ఉంటుంది. మూడవదిగా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుంది. గడిచిన సంవత్సరంలో సమాధానం లేక, నెమ్మది లేక నీవు దిగులు విచారం పడి ఉన్నావు. కానీ ఈ నూతన సంవత్సరం నీకు ఖచ్చితమైనటువంటి సమాధానం దొరుకుతుంది. దేనికోసం ఆరాటపడి ఉన్నావు, దేనికోసం దేవుని దగ్గర ప్రాధేయపడి ఉన్నావు, దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ దిగులు చేత నీవు దేవుని దగ్గర మొక్కి ఉన్నావు, ప్రభువుకి మొరపెట్టిన్నావు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకేం చేస్తున్నాడంటే ఖచ్చితమైన సమాధానం నీకు దొరుకుతుంది. దేవుని ద్వారా ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా నీకు సమాధానము దొరుకుతుంది. దేని గురించి అయితే నువ్వు ఆరాటపడుతున్నావో దాని విషయంలో దేవుడు నీకు సహాయం దయచేస్తాడు. యెషయా గ్రంథము 26:3 మనం చదువుకున్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నాడు. మనశ్శాంతికి ఇదే మంచి మార్గము. నీ మనశ్శాంతికి ఇదే మంచి మార్గం. నీకు నిజమైనటువంటి ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. ఏ విషయంలో దేవుని దగ్గర మొరపెట్టున్నావు? నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో, నీ బిడ్డల వివాహాల విషయంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల విధానంలో, నీకు కావలసిన దీవెన విషయంలో, నీ పనుల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, దేని విషయమైతే దేవునికి నువ్వు మొరపెట్టున్నావో నువ్వు దేవుని మీద ఆనుకో. ఈ నూతన సంవత్సరం నీకు ఖచ్చితమైనటువంటి సమాధానము దేవుని యొద్ద నుంచి నీకు లభిస్తుంది. దేవుని యొద్ద నుంచి ఖచ్చితంగా నీకు సమాధానం లభిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. అప్పుడు దేవుని యొద్ద నుంచి నీకు సహాయము వస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 చెప్తున్నాడు, నీ విన్నపాలు దేవునికి తెలియచేయి, క్రీస్తు నీ మనసులకు కావలి కాస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీకు సమాధానం దొరుకుతుంది. నీ విన్నపములు దేవునికి తెలియచేసినప్పుడు దేవుని యొక్క సమాధానం దొరుకుతుంది. యెహోవా వలనే నీ ఆనందం ఉంది కాబట్టి నువ్వు కనుక్కో. దేవుని యొద్ద నుంచి నీకు ఆనందం లభిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడి నుంచి కూడా నీకు ఆనందం దొరకదు, ఎక్కడి నుంచి కూడా నీకు సంతోషం రాదు, ఎక్కడి నుంచి కూడా నీకు మేలు కలగదు. కానీ యెహోవా వలన దొరుకు మార్గం ఒకటి ఉంది కాబట్టి దానిని నీవు అనుసరించాలి, దానిని నీవు వెంబడించాలి, దాని యందు నీవు విశ్వాసము కలిగి ఉండాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి నూతన సంవత్సరం నీకు నూతనమైనటువంటి భరోసా దేవుడు తన వాక్యముల ద్వారా ఇస్తూ ఉన్నాడు. ప్రభువు నమ్మిన నీవు, నీ కుటుంబాన్ని దేవుడు అన్ని విషయంలో మేలు చేస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. 4వదిగా దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో నీకు రాబోవు కాలము, నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. నీ భవిష్యత్తుని గురించి దిగులు పడుతున్నావేమో, గడిచిన సంవత్సరం అంతా కూడా నీ భవిష్యత్తు సరిగా లేదేమో. ఈ నూతన సంవత్సరంలో నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది.
నీ భవిష్యత్తు నీవు అన్ని విషయంలో కూడా మేలు చేస్తాడు. అందుకండి ఇక్కడ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, రాబోవు కాలమందు నీ నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఈ సంవత్సరంలో నీకు మంచి ఉద్దేశాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. నీ బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుంది. నీ భవిష్యత్తు ఏదైతే నువ్వు అనుకున్నావో అది దేవుడు నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఆయనకు ఇష్టమైన దాన్ని చేయిస్తే నీ భవిష్యత్తును దేవుడు ఆయనకి నీకు మేలుకరంగా చేస్తాడు. నీ భవిష్యత్తును దేవుడు తీసుకుంటాడు. అందుకని హానికరమైన ఏవి కూడా రావు. ఈ నూతన సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీకు చెప్తున్నాడు, నీకు భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీ ఎడల దేవునికున్న తలంపులు చాలా విస్తారములు. నువ్వు అనుకుంటున్నావు నా విషయంలో దేవుడు పట్టించుకోదు అనుకున్నాడు, కానీ నీ ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు, విస్తారమైన తలంపులు ఉన్నాయి. నిన్నెలా దీవించాలి, నిన్నెలా ఆశీర్వదించాలి, నిన్నెలా గొప్ప చేయాలి, నీవు భవిష్యత్తులో గొప్పవాడి కావాలి, నీవు భవిష్యత్తులో గొప్పదాని కావాలని దేవుడు నీ విషయంలో విస్తారమైనటువంటి తలంపులతో ఆయన ఉన్నాడంట. అందుకని ఆమోసు 9లో దేవుడు 11లో చెప్తూ ఉన్నాడు, శిథిలమైపోయిన పాడైపోయిన వాటిని బాగు చేస్తాను, మునుపు ఉన్నట్లు దాన్ని నేను మరలా నిర్మిస్తాను. ఈ నూతన సంవత్సరంలో నీ భవిష్యత్తు బాగుంటుంది. శిథిలమైపోయిన పాడైపోయినటువంటి విధానాన్ని నేను మరలా బాగు చేస్తాను. మునుపు ఎలాగైతే సంతోషంగా, సమాధానంగా, ఉల్లాసభరితమైన విధానంలో ఉన్నావో, దీవించబడిన, ఆశీర్వదించబడిన ఆరోగ్యం, ఆయుష్ ఎలాగైతే నీకు పొందుకొని జీవిస్తున్నావో అదే జీవితాన్ని నేను తిరిగి నీకు ప్రారంభిస్తాను. నీ భవిష్యత్తును దేవుడు గొప్పగా ఈ నూతన సంవత్సరంలో తీర్చిదిద్దబోతున్నాడు. కాబట్టి నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందుకని నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉండు. నీకు మేలుకరమైనటువంటి ఉద్దేశములే దేవుడు చేస్తాడు. కాబట్టి ఆయనకిష్టమైన దాన్ని నువ్వు చేయాలి. ఎందుకంటే పాడైపోయిన నీ జీవితాన్ని మరలా బాగు చేస్తాడు. అయ్యో నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, నా కుటుంబం ఇలా ఎందుకు అయిపోయింది, నేనెందుకు ఇలా పాడైపోయినాను, నా మనసు ఎందుకు ఇలా పాడైపోయింది, నేను ఎందుకు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు రావాలి అని ఆలోచన చేస్తున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో నీ భవిష్యత్తు చాలా గొప్పగా దేవుడు నిర్ణయిస్తున్నాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు మరి ఒక మాట, 5వ మాట, ఈ నూతన సంవత్సరము నీకు మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్ములను రక్షించును. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు, మంచి మాటలతో నీ తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ నూతన సంవత్సరంలో బలవంతుడైన దేవుడు నీ మధ్య ఉండబోతున్నాడు. బలవంతుడైన దేవుడు నీ గృహములో ఉండబోతున్నాడు. బలవంతుడైన దేవుడు నీ పిల్లలతో ఉండబోతున్నాడు. బలవంతుడైన దేవుడు నీ పనుల్లో ఉండబోతున్నాడు. బలవంతుడైన దేవుడు నీ అన్ని విషయములో ఉండబోతున్నాడు. కాబట్టి ఆయన మిమ్మును రక్షిస్తాడు. బలవంతుడైన దేవుడు మీతో ఉంటున్నాడు కాబట్టి మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవానైన నేనే మీ మధ్య ఉంటానని దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు బాగుంటే దేవునికి చాలా సంతోషం అంట. నీవు బాగుంటే దేవునికి చాలా సంతోషము, నీకన్నీ సహాయం చేస్తాడంట. ఎందుకంటే ఆయన యందు నిలకడగా నీవు ఉండ, నీకు అన్ని సహాయం చేస్తాడు. నువ్వు బాగుపడాలని, నువ్వు సంతోషంగా ఉండాలని దేవునికి చాలా ఇష్టం. నువ్వు అన్ని విషయంలో సంతోషంగా ఉండాలని దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఆయన ప్రేమ చేత నిన్ను శాంతిపరుస్తాడు. ఆయన ప్రేమ చేత నిన్ను శాంతిపరుస్తాడు. అందుకని యోబుకు అన్ని విషయంలో కొదువు లేకుండా ఆశీర్వదించాడు. యోబును బట్టి సాతానుతో ఏమంటాడు, నా భక్తుడైన యోబును గురించి ఆలోచన చేశావా అంటే, తన భక్తులను బట్టి దేవుడు ఎంత సంతోషిస్తూ ఉన్నాడు.
తన భక్తులు దేవుని యందు నమ్మకంగా ఉండి దీవించబడి ఆశీర్వదించబడి ఆ ఊజు దేశంలో యోబు అంత గొప్పవాడు ఎవరును కూడా లేడంట. అంటే ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయనకున్న దీవెను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవుడిచ్చాడు. కాబట్టి అలాగ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న నమ్మకంగా ఉన్న వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగా నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నువ్వు వృద్ధి పొందే విధానాన్ని బట్టి, నువ్వు దీవించబడే మార్గాన్ని బట్టి, నీవు ఆశీర్వదించబడే విధానాన్ని బట్టి దేవుడే మొట్టమొదటిగా నిన్ను బట్టి సంతోషిస్తానని చెప్తున్నాడు. అందును బట్టి యెహోవా మీ మధ్య ఉండటానికి ఇష్టపడుతున్నాడు. గడిచిన సంవత్సరంలో ఇలాంటి అనుభవం నీకు లేదేమో, గడిచిన సంవత్సరంలో ఇలాంటి సంతోషభరితమైన జీవితం నీకు లేదేమో, దిగులుతో విచారంతో ఆ సంవత్సరాన్ని నీవు ముగించున్నావేమో. కానీ ఈ సంవత్సరం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ మధ్య నేను ఉండబోతున్నాను, నీతో కలిసి ఉండబోతున్నాను. కాబట్టి నీకు బలవంతుడిని దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నీ విశ్వాసం ఉంచు. తన ప్రేమ చేత నిన్ను శాంతిపరుస్తాడంట, తన కృప చేత నిన్ను ధైర్యపరుస్తాడు, తన జాలి కలిగిన మనసును బట్టి నిన్ను ఆనందపరుస్తాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆరో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదము నీకుంది. ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదము నీకు ఉందంట. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము అడిగే వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా ఎంతో సహాయము చేస్తాడు నీకు. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటేనో ఎంతో ఎక్కువగా సహాయం చేసే దేవుడు. కొన్నిసార్లు నువ్వు ఊహించలేవు. కొన్నిసార్లు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలని నీ హృదయానికి గోచరము కావు. నువ్వు కొన్ని చిన్న విషయాన్ని అడుగుతావు, దేవుడు నీకు పెద్దది చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నాకు ఇది ఉంటే చాలనుకుంటున్నావు, నిన్ను దేవుడు గొప్పగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ఇంతవరకు బ్రతికితే చాలనుకుంటున్నావు, కానీ దేవుడు ఇంకా నిన్ను 100 ఫలింపులు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన యందు నీవు లోబడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదంట. దేవునికి సమస్తమే సాధ్యమే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను బాగు చేయగలడు, నిన్ను దీవించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, నీకు ఐశ్వర్యం ఇవ్వగలడు, నీకు ఆయుష్, ఆరోగ్యము సమస్తము కూడా దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఆయనకి అన్నీ కూడా సాధ్యమే, అన్నింటి చేయగలడు. నీ విషయంలో బ్రహ్మాండంగా దేవుడు మేలు చేస్తాడు, కొదువు లేకుండా దీవిస్తాడు. కొదువు లేని ఆశీర్వాదాన్ని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీవు దేవునికి ఏం చేయాలంట? 3 విషయాలు చేయాలి. నువ్వు దేవుని యందు ఈ నూతన సంవత్సరంలో ఇన్ని దీవెన, ఇంత ఆశీర్వాదాన్ని కలగాలంటే దేవునికి నువ్వేం చేయాలంటే, మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. రెండవది విషయం చెప్తున్నాడు, విధేయత దేవుని దగ్గర చూపాలి. ఆయన వాక్యమునకు, మాటకు విధేయత చూపాలి. మూడవ విషయం నువ్వు చేయాల్సిందే, నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మినప్పుడు ఇక్కడ ఇదే దేవుడు నీ విషయంలో, నీ దగ్గర నుంచి దేవుడు కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఆయనందు నమ్మకం కలిగి ఉండు. దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఎలా చేస్తాడంట? హోషేయ 14:4 చదువుకున్నట్లయితే, నా నుండి దూరం కాకుండా నిన్ను బాగు చేస్తాను, ప్రేమతో నిన్ను స్నేహిస్తానంటున్నాడు దేవుడు. దేవునికి దూరం అయిపోకుండా దేవుడు నిన్ను బాగు చేస్తాడంట. ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నావు? ఏ పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు? ఏ దోషాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు? ఏ అపరాధాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు? ఏ కల్మషమును బట్టి దేవునికి దూరం అయిపోతున్నావో నిన్ను దేవుడు బాగు చేస్తానని చెప్తున్నాడు. ప్రేమతో నేను స్నేహిస్తాను, నిన్ను బాగు చేస్తానని దేవుడు ఈ సంవత్సరంలో అభయం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అధికారమును ఒప్పుకోవాలి.
కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీకు దీవెన చాలా బాగుంటుంది, నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు. నీ భవిష్యత్ అంతా కూడా చాలా ఉల్లాసభరితంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువునందు నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే నీకు సహాయం ఉంచి ఆయన నామము గొప్ప చేస్తాడంట. నీకు సహాయం చేసి నీకు మేలు చేసి, యోహాను సువార్త 14:21 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీకు సహాయం చేసి ఆయన నామమును గొప్ప చేస్తాడంట. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామమును మహిమపరచడానికి మనిషిగా నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఒక విశ్వాసిగా దేవుని మీద ఆధారపడితే, ఒక భక్తుడిగా దేవుని మీద ఆధారపడితే, ఆయన నామఘనత కొరకు నిన్ను గొప్ప చేస్తాడంట దేవుడు. అందుకనే నీవు ఏం చేయాలి? సజీవులుగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. సజీవులుగా, రోమిలకు రాసిన పత్రిక 12:1-2 చెప్తూ ఉన్నాడు, సజీవులుగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. హృదయపూర్వకంగా వెదిగితే అన్నీ కనుగొంటావంట. హృదయపూర్వకంగా నువ్వు వెదిగితే దేవుని దగ్గర అన్నీ కనుగొంటావు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి భరోసా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తు అంతే బాగుంటుంది. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, నిన్ను ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎలా ఉండమంటే, నీవు నూతనంగా ప్రారంభించు. గతాన్ని విడిచిపెట్టేసి నీవు నూతనంగా ప్రారంభించు. రెండవదిగా, నువ్వు నూతనంగా ప్రారంభిస్తే దేవుని కాపుదల నీకు ఉంటుంది. మూడవదిగా, ఖచ్చితమైన సమాధానం నీకు లభిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు లభించలేదేమో, ఖచ్చితమైన సమాధానం నీకు లభిస్తుంది. నాలుగవదిగా, ఈ సంవత్సరం నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతుంది. దేవుని నమ్ము, నీ భవిష్యత్తు చాలా గొప్పగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. ఐదవదిగా, నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ మధ్య ఉంటాను, నీ కుటుంబంతో ఉంటాను, నీ బిడ్డలతో ఉంటాను, నీ అన్ని విషయములు నేనుంటాను వాగ్దానం చేస్తున్నాడు. నీకు గొప్ప ఆశీర్వాదము నేను ఇస్తాను. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు నేను నీకు ఇస్తాను. దేవుడు నిన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, దేవునికి లోబడాలి. నువ్వు దేవునికి లోబడాలి, విధేయత చూపాలి, నమ్మకం కలిగి ఉండు. నీకు ఆయన గొప్ప కార్యములు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు దిగులు పడవద్దు. గడిచిన సంవత్సరంలో నాకు ఇలా జరిగింది, గడిచిన సంవత్సరం ఇలాగా ఉన్నాను అనే సంగతుల గురించి ఆలోచన చేసుకుని దుఃఖపడవద్దు. కానీ నూతన సంవత్సరంలోకి వచ్చినావు కాబట్టి నూతనమైనటువంటి విధానంలో నువ్వు కొత్తగా ప్రారంభించు. నీకు కావలసిన దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తన మాటల ద్వారా తెలియచేస్తూ ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు ముందు కొనసాగి వెళ్ళాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో అయినా గడిచిన వాటిని విడిచిపెట్టండి, నూతనముగా ప్రారంభించు. నేను మీకు తోడుగా ఉంటాను. నీ భవిష్యత్తు అంతే నీకు గొప్పగా ఉంటుంది. నేను నీ మధ్య ఉంటానని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపచేత నింపండి, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఓప్చాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని ఆశీర్వదించండి ప్రభువా. వారు గడిచిన సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు పడి ఉన్నారని ఆయన, ఈ సంవత్సరం వారి భవిష్యత్తు గొప్ప దీవెనలతో, ఆశీర్వాదముల చేత, సమాధానము చేత, నెమ్మది చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు చేసుకునే ప్రతి విధమైనటువంటి ఉద్యోగ రీతిలో ప్రభువా, వ్యాపారములో తండ్రి, కష్టమైన పనుల్లో ప్రభువా, వారి చదువుల్లో, ఉద్యోగం కోసం ప్రయాసపడే విధానములు నాయన, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే విధానములు తండ్రి, వారి భవిష్యత్తునైనా గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సరం అంతే నాయన నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన తలంపులతో ప్రభువా, వారు
దేని గురించి అడుగుతున్నారో నాయన, వారు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఎక్కువ దీవెనలిచ్చి ప్రభు వారిని తృప్తిపరిచిన ఆయన ఈ నూతన సంవత్సరం అంతే నాయన మీ కృపచేత, మీ కాపుదల, మీ భద్రతను ప్రతి ఒక్క కుటుంబానికి దయచేసి వారిని అన్ని విషయంలో నాయన, వారి కుటుంబ విషయంలో, వారి బిడ్డల విషయంలో, వారి పనుల విషయంలో ప్రభువ, ప్రతి విధానములో నాయన, ఆరోగ్య విషయంలో శక్తిని, బలమును ఇచ్చే విషయంలో నాయన వారిని 30 60 100 ఫలింపును దయచేయమని ఈ సంవత్సరం అంతా మీ కృపచేత మీ కాపుదలనిచ్చి ప్రతి కుటుంబములో ప్రభువా మీరుండి ప్రతి కుటుంబాన్ని దీవించి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని సమృద్ధిగా దయచేయమని నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైన దీవెనలు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.